Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about decimals, exercise 8.1. First question ఏమి ఇచ్చారంటే which is greater. Greater అంటే ఏంటి? పెద్దది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్లో ఏది పెద్దది అని అడిగారు. ఓకే, ఏది పెద్దది అయితే అది మనం టిక్ మార్క్ చేయాలి. ఓకే, లేకపోతే లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ సింబల్స్ని యూజ్ చేయాలి. ఓకే, ఎక్సర్సైజ్ 8.1 చాప్టర్ పేరు డెసిమల్స్. చాప్టర్ పేరు ఏంటి? డెసిమల్స్ అంటే పాయింట్స్ ఉంటాయి దీంట్లో అని అర్థం. ఓకే, ఎక్సర్సైజ్ 8.1లో ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఈజ్ గ్రేటర్. ఫస్ట్ క్వశ్చన్ 0.3 ఆర్ 0.4 ఈ రెండిట్లో ఏది పెద్దది అని అడిగారు. ఓకే, హియర్ సి 0.3 0.4 ఏది పెద్దది? 0.4 అనేది పెద్దది. అప్పుడు మనం ఏ సైన్ యూజ్ చేయాలి? లెస్ దాన్ సింబల్. 0.4 ఈజ్ గ్రేటర్. 0.4 అనేది పెద్దది. ఓకే, బిలో 0.07 ఆర్ 0.02. ఓకే, ఇక్కడ చూడండి 0. దీన్ని ఎక్స్పెండ్ ఫామ్ రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 0.07కి 0 ప్లస్ 0/10 ప్లస్ 7/100. ఓకే, ఇక్కడ చూడండి 0.02 రాద్దాం. 0 ప్లస్ 0/10 2/100. అదే ఇక్కడ ఇంకొక నెంబర్ ఉందనుకోండి, ప్లస్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ బై 1000 అలా పెరుగుతూ ఉండిద్ది. ఓకే, చూడండి ఇక్కడ 10 అంటే ఇక్కడ 100 ఈ రెండు న్యూమినేటర్లో ఏముంది? ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే ఏది పెద్దది? ఇదే ఖచ్చితంగా పెద్దది అయి ఉండిద్ది. ఓకే, ఇప్పుడు 0.07 గ్రేటర్ దాన్ 0.02 ఏది పెద్దది? 0.07 ఈజ్ గ్రేటర్. ఓకే, ఎక్స్పాండ్ ఫామ్ రాసుకుంటే మనకి క్లారిటీగా అర్థమైపోయింది. ఓకే, సి చూడు 3 ఆర్ 0.8. 3 ఆర్ 0.8 చూడండి. 3 అనేది రియల్ వాల్యూ. ఈ 0.8లో ఇది డెసిమల్ వాల్యూ. 0.8 అనేది ఏంటి? డెసిమల్ వాల్యూ. ఇటు పక్క ఉన్నది, పాయింట్కి ఇటు పక్క ఉన్నది రియల్ వాల్యూ. అసలు ఇక్కడ రియల్ వాల్యూ లేదు, కానీ ఇక్కడ రియల్ వాల్యూ ఉంది. డెసిమల్స్ కన్నా రియల్ వాల్యూ ఖచ్చితంగా పెద్దది ఉండిద్ది. అప్పుడు ఏంటి? 3 గ్రేటర్ దాన్ 0.8 అంటే 3 ఈజ్ గ్రేటర్. 3 అనేది పెద్దది. ఓకే, నెక్స్ట్ డి అంటే 0.5 ఆర్ 0.05. ఎక్స్పాండ్ ఫామ్ చేద్దాం. 0.5కి 0 ప్లస్ 5/10. 0.05కి చూద్దాం. 0 ప్లస్ 0/10 ప్లస్ 5/100. అసలు ఇక్కడ 10s ప్లేస్ ఉంది, ఇక్కడ 100 ప్లేస్ ఉంది. ఖచ్చితంగా ఏది పెద్దదై ఉండిద్ది?
0.5 అనేది పెద్దదిగా ఉండిద్ది. ఓకే, ఇక్కడ ఏంటి ఇంకొక 0 ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి పెద్దది? 0.5 గ్రేటర్ దెన్ 0.05. ఇక్కడ 5, ఇక్కడ 0.5 అంటే ఖచ్చితంగా ఇది చిన్నదై ఉండిద్ది, ఇది పెద్దదై ఉండిద్ది. 0.5 ఈజ్ గ్రేటర్. ఓకే, ఈ చూద్దాం. ఈ ఏంటి? 1.23 ఆర్ 1.2. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది చూడండి, క్లారిటీగా అర్థమైపోతుంది. 1 అంటే ఈ రెండు ఒకటే వాల్యూ. ఇక్కడ 2, 3, ఇక్కడ 2 పక్కన ఏం లేకపోతే 0 పెట్టుకుందాం. ఓకే, 2, 3 పెద్దదా 2, 0 పెద్దదా? ఖచ్చితంగా 2, 3 అనేది పెద్దది. ఓకే, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఏది పెద్దది? 2, 3 అనేది పెద్దది. అప్పుడు 1.23 గ్రేటర్ దెన్ 1.20. అప్పుడు ఏది పెద్దది? 1.23 ఈజ్ గ్రేటర్. మనం చూసుకొని చెప్పేయచ్చు, దీనికి అంత పెద్ద సమ్స్ అవేం చేయక్కర్లేదు. జస్ట్ చూస్తే మనకి అర్థమైపోయింది. నెక్స్ట్ F 0.099 ఆర్ 0.19. 0.19. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. 1 కదా పెద్దది ఖచ్చితంగా. ఇక్కడ 0 అనేది చిన్నది, దీనికంటే 1 కంటే ఖచ్చితంగా అనేది ఇదే పెద్దదిగా ఉండిద్ది వెన్ కంపేర్ టు 0.099. ఓకే, ఇప్పుడు 0.19 ఈజ్ గ్రేటర్. ఓకే, నెక్స్ట్ G 1.5 ఆర్ 1.50. ఇది చూడండి, 1.5 పక్కన 0 పెట్టుకోవచ్చు, ఆర్ 1.50. రెండు ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. అప్పుడు బోత్ ఆర్ సేమ్. ఏది పెద్దది కాదు, ఏది చిన్నది కాదు. అప్పుడు ఏంటి? రెండు సేమ్గా ఉన్నాయి. నెక్స్ట్ H 1.431 ఆర్ 1.490. ఓకే, ఇది చూడండి, ఇక్కడ 1 ముందు ఫస్ట్ రియల్ వాల్యూస్ కంపేర్ చేసుకోండి. 1 అంటే ఇది కరెక్టే. ఈ 4 అంటే ఇది కూడా చూసేసుకుందాం. నెక్స్ట్ 3190, ఖచ్చితంగా 90 అనేది పెద్దదిగా ఉండిద్ది వెన్ కంపేర్ టు 31. అప్పుడు ఏం రాసుకోవాలి? 1.431 1.490. ఇక్కడ ఏది పెద్దదై ఉండిద్ది? ఖచ్చితంగా ఇది పెద్దదై ఉండిద్ది. therefore 1.490 ఈజ్ గ్రేటర్. ఓకే, నెక్స్ట్ I 3.3 ఆర్ 3.300. ఓకే, ఇటు పక్క జీరోస్ మనం పెట్టుకోవచ్చు, ఇటు పెట్టకూడదు, కానీ ఇటు పక్క లెఫ్ట్ సైడ్ మాత్రం జీరోస్ అనేది పెట్టుకోవచ్చు. 3.30 పెట్టుకో, ఇంకో 0 పెట్టుకో. ఇక్కడ 3.300. ఈ రెండు ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. అప్పుడు బోత్ ఆర్ సేమ్ ఆర్ ఈక్వల్, ఏదైనా రాసుకోవచ్చు మన వీలుని బట్టి. ఓకే, నెక్స్ట్ J 5.64 ఆర్ 5.603. ఓకే,
చూడండి ఫస్ట్ రియల్ వాల్యూస్ ఏంటి 5 5 ఓకే అంటే ఈ రెండు ఈక్వల్గా ఉండొచ్చు ఇక్కడ ఏ నెంబర్స్ లేకపోతే ఇక్కడ 6 6 4 ఇక్కడ 603 ఇక్కడ 603 ఇక్కడ 64 ఇక్కడ 0 పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా చూడండి ఇక్కడ 0 పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ 640 ఉంది ఇక్కడ 603 ఉంది ఏది పెద్దదై ఉండిద్ది ఖచ్చితంగా 640 పెద్దదై ఉండిద్ది అప్పుడు 5.640 greater than 5.603 therefore 5.640 is greater. Okay, understand? Next second question చూడండి make 4 examples and find the greatest numbers from them. ఎన్ని కనిపెట్టమన్నారు 5 ఎగ్జాంపుల్స్ మనల్ని కనిపెట్టుకోమన్నారు అందులో ఏది పెద్దదో చెప్పమని చెప్పారు ఓకే ఆన్సర్ చూద్దాం 0.78 ఆర్ 0.75 ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏది పెద్దదై ఉండిద్ది ఇక్కడ రియల్ వాల్యూస్ 0 ఇక్కడ రియల్ వాల్యూ ఇక్కడ 78 ఉంది ఇక్కడ 75 ఉంది ఏది పెద్దది గ్రేటర్ నెంబర్ అన్నారు కాబట్టి పెద్దది గ్రేటర్ నెంబర్ ఏంటి గ్రేటర్ నెంబర్ ఏది 0.78 పెద్దది ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ 3.0 ఆర్ 3.2 పెట్టుకుందాం ఓకే ఇక్కడ రియల్ వాల్యూస్ 3 ఇక్కడ 3 ఇక్కడ 0 ఉంది ఇక్కడ ఏంటి 2 ఉంది చూడండి ఇలా పెట్టుకోవచ్చు కదా 2 0 పెట్టుకోవచ్చు కదా పక్కన 0 పెట్టుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు కదా డెసిమల్స్ తర్వాత ఇక్కడ 0 0 ఇక్కడ 2 0 ఏది పెద్దది ఖచ్చితంగా 2 0 పెద్దది గ్రేటర్ నెంబర్ ఈజ్ ఏంటి 3.20 ఓకే నెక్స్ట్ థర్డ్ది ఎన్ని ఎగ్జాంపుల్స్ 5 రాయమన్నారు కదా 0.01 ఆర్ 0.0001 పెడదాం ఓకే చూద్దాం దీన్ని ఏం రాసుకోవచ్చు 0.01 ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మనం కూడా ఇక్కడ 3 పెట్టుకుందాం 0.001 ఇక్కడ డెసిమల్స్ 3 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ ఎంత ఉన్నట్టు 10 ఉన్నట్టు ఇక్కడ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు ఓకే 0.001 అప్పుడు ఏది పెద్దది గ్రేటర్ ఈజ్ నెంబర్ ఈజ్ 0.010 ఓకే ఫోర్త్ది 1.45 ఆర్ 1.469 దీన్ని ఏం రాసుకోవచ్చు పక్కన 0 పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా ఇక్కడ చూడండి 450 పాయింట్ తర్వాత ఇక్కడ 469 ఏది పెద్దది 469 పెద్దది గ్రేటర్ నెంబర్ ఈజ్ ఫిఫ్త్ది 6.205 ఆర్ 6.25 ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి పక్కన 0 పెట్టుకుందాం ఇప్పుడు ఏది పెద్దది 205 పెద్దదా 250 పెద్దదా ఖచ్చితంగా 250 పెద్దది గ్రేటర్ నెంబర్ ఈజ్ 6.250 ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎవరైతే 6th క్లాస్ బిలో క్లాసెస్ హయ్యర్ క్లాసెస్ చదువుతున్న వాళ్ళకి బట్ 6th క్లాస్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.